హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, ఇక్కడ వచ్చేసి మా వారికి వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి రక్షాబంధన్ అయితే కట్టారు. చూడండి, మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాం మేము. ముందుగా బొట్టు పెట్టేసి రాఖీ అయితే కట్టిందండి. మా ఆడపడుచు అండి, రెండో ఆడపడుచు, గుంటూరులో ఉంటారు. నైట్ 9:30కి అయితే వచ్చారండి. ఆ రోజు వచ్చి చక్కగా రాఖీ కట్టి స్వీట్ అయితే పెట్టారు. చాలా హ్యాపీగా చేసుకున్నామండి. ఆ రోజు మొత్తం హ్యాపీగా ఉన్నాము. మా వారు కూడా చక్కగా స్వీట్ అది పెట్టి తాంబూలం ఇచ్చారు. ఈమె వచ్చేసి ఇంకో అక్క అండి, అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటారు. ఇంకొక ఆమె వచ్చేసి మెడ్రాస్లో ఉంటుంది, మా ఆడపడుచు పెద్ద ఆమె అయితే రాలేదు. పాపకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి రాలేదు. ఇంకొక ఆమె ఉందండి, చెల్లెలు, తను కూడా రాలేదు. కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదండి, అందుకని చెప్పేసి వీళ్ళిద్దరికి కుదిరింది. వీళ్ళు వచ్చి రాఖీ అయితే కట్టారు. చాలా హ్యాపీగా జరిగిందండి. అప్పుడప్పుడు ఇలా బంధాలు అనుబంధాలు అన్నీ పెనవేసుకుంటూ ఉంటారు. చూడండి, చాలా హ్యాపీగా వచ్చి రాఖీలు అయితే కట్టారు. ఇంకొకళ్ళు కూడా కట్టారండి, అత్తయ్య వాళ్ళ తమ్ముడు భార్య కూడా కట్టారు బావకి. నైట్ అయిందండి వచ్చేసరికి. ఇంకా నైట్ వచ్చి కట్టేసి హారతి అయితే ఇచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి, తిని వచ్చేసి మా ఆడపడుచు కూతురు. వీళ్ళు కూడా రాఖీ కట్టుకున్నారు. చక్కగా అసలు పద్ధతిగా కట్టించుకున్నాడండి వీడైతే. చూడండి, బొట్టు పెట్టమంటే చక్కగా బొట్టు పెట్టేసి చాలా అల్లరోడండి. యూట్యూబ్లో వస్తూనే ఉంటాడు. అందరికీ రాఖీ శుభాకాంక్షలు. కట్టినాక హారతి ఇచ్చిన తర్వాత అక్షింతలు కూడా చక్కగా వేయించుకున్నాడండి. చూడండి, డబ్బులు కూడా ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉండిద్ది కదండి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ, అన్నా చెల్లెల అనుబంధం. చూడండి, రాఖీ కట్టిన తర్వాత స్వీట్ పెట్టాడు. తను పెట్టింది వాడు పెట్టాడు. ఎంత చిన్న పిల్లోడైనా చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడో. చెప్పినట్లు చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. మీ ఇంట్లో కూడా ఇలాగే రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నారా అండి? కామెంట్లో పెట్టండి. డబ్బులు ఇస్తున్నాడు చూడండి, తీసుకో అక్క అని. ఇంక ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాళ్ళ తమ్ముడు అండి ఈయన. అత్తయ్యకి వచ్చేసి 6 తమ్ముళ్ళు, 2 అయితే వచ్చారండి. హారతి ఇచ్చి చక్కగా రాఖీ కట్టేసి స్వీట్ పెట్టి తినిపించారు. తమ్ముడు కదండి, తమ్ముడు అని చెప్పేసి అక్షింతలు అయితే వేసింది అత్తయ్య. ఇంకా వాళ్ళ వైఫ్ కూడా వచ్చిందండి, మా చిన్నమ్మ. తనకు కూడా తాంబూలం పెట్టి ఆశీర్వచనం అయితే చేశారు. ఇంకా అత్తయ్యకి వచ్చేసి తాంబూలం అయితే ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇలా జరుగుతూ ఉంటే. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ రాఖీ పండగ. ఏదో డబ్బుల కోసమో ఏదో చేసుకోవాలని కాదు, అదొక సాటిస్ఫాక్షను. చక్కగా ఈవినింగ్ దాకుండి నవ్వుకుంటా కబుర్లు చెప్పుకుంటా సెలబ్రేషన్స్ అయితే అలా చేసుకున్నాం మా ఇంట్లో. ఇంక ఇక్కడ వచ్చేసి బావకు కడుతుందండి చిన్నమ్మ. తమ్ముడు వరుస అవుతారని చెప్పేసి చక్కగా రాఖీ తెచ్చి స్వీట్ బాక్స్ తీసుకొచ్చల్లా వన్మాల కట్టేసి వెళ్ళారు చిన్నమ్మ వాళ్ళు. ఈవినింగ్ దాకున్నారు. చూడండి రాఖీ ఎంత బాగుందో. మేమైతే మా ఇంట్లో ఇలా చేసుకున్నాము. చాలా హ్యాపీగా జరిగిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము తాంబూలం అయితే ఇచ్చాము చిన్నమ్మకి. కాళ్ళు మొక్కి దండం అయితే పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఈయన ఇంకొక తమ్ముడు అండి అత్తయ్యకి. అందరూ ఒకేసారి వచ్చి రాఖీ అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఆ రోజు ఈవినింగ్ దాకా ఉండి చక్కగా భోజనం చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. మనసుకి హాయిగా ఉంటుందండి ఇలా ఉంటే.
జీవితంలో కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా కొన్ని కొన్ని చేసుకుంటూ ఉంటే సెలబ్రేషన్స్ బాగుంటుంది, మనసుకి హాయిగా ఉండిద్ది, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. స్వీట్ పెడుతున్నారు బాబాయ్ వచ్చేసి. మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాం మేము. మా అన్నయ్య కూడా వచ్చారండి. అది నేను వచ్చేసి షార్ట్లో పెట్టాను. నా వరకు వచ్చేసరికి ఇది వచ్చేసి చిన్నమ్మ వాళ్ళు అందరూ వచ్చి తాంబూలం కూడా ఇచ్చారు, అత్తయ్యకి ఆశీర్వచనం కూడా తీసుకున్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్